హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే చూసారు కదా, మల్లె చెట్టు అండి. ఈరోజు అయితే మల్లెపూలు అయితే కోద్దాం మిద్ది మీదకి అయితే వచ్చినాము. చూడండి, ఇదంతా వచ్చేసరికి అంత సన్న మొగ్గ. ఇప్పుడు అంత మొగ్గలు అయితే బాగా వేసింది. ఇప్పుడైతే పూయడం అయితే స్టార్ట్ చేసింది. ఈరోజు అయితే పూలు అయితే కోద్దామని పైకి అయితే వచ్చినాము. ఇప్పుడు వచ్చేసరికి సాయంత్రం అయితే 5:40 అయితే అయింది టైము. ఎండ అయితే చిన్నగా గాయటం లేదు. చెమటలు అయితే గాలి ఆడట్లేదు. చెమటలు అయితే ఊరిన చెమటలు బసిపోతూ ఉన్నాయి. ఈ చెట్టు వచ్చేసరికి అంత సన్న మొగ్గేనండి, లావు మొగ్గ అయితే కాదు. కొంచెం గుండు మల్లి అలా రకాలు అయితే ఉంటాయి కదా, ఆ రకం అయితే కాదు. చాలా సన్న మొగ్గ అయితే వేస్తుంది. పూలు అయితే చాలా నిండాగానే పోస్తుంది చెట్టు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మిద్ది మీదకి అయితే అల్లిచ్చేసినాం మేము. ఇది వచ్చేసరికి ఒకప్పుడు అయితే అట్లేదైనా ఒక రోజుకి 10 మూరల దాకా అయితే పూసేది. ఒక 4-5 రోజులు అలా పూసేది, తర్వాత చిన్నగా తగ్గిపోతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం అయితే తగ్గింది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి మొన్న వచ్చిన వానకి బాగా ఎగురులు పెట్టుకొని మొగ్గలు అయితే బాగా వేసింది. ఇప్పుడే స్టార్ట్ చేసింది పూయడం. నిన్న వచ్చేసరికి ఒక మూర పూలు అయితే ఉన్నాయి. ఈరోజు అయితే కోద్దామని నేను మా బుడ్డమ్మ అయితే వచ్చినాము. చూసారు కదా, మా బుడ్డమ్మ అయితే పూలు ఎలా పెట్టుకుందో. మా బుడ్డమ్మకి పూలు అంటే చిన్న పిచ్చి కాదు. చెప్పింది కూడా, నేను ఊరికి లేదాక నేనే పెట్టుకోవాలని చెప్పింది. సరేలే అని చెప్పినాము. ఈరోజు అయితే నేను మా బుడ్డమ్మ మా పండు అయితే మల్లెపూలు పోయినట్టుకైతే మిద్దెపైకి అయితే వచ్చాము. చూడండి, ఇది వచ్చేసరికి కింద నుంచి అయితే అల్లిచ్చినాము. చూపిస్తాను. చూసారు కదా, కింద అయితే చెట్టు వేసాము. దాన్ని వచ్చేసరికి పైకి అయితే అల్లిచ్చాము. ఒకప్పుడు అయితే ఈ చెట్టు బాగునింది. ఈ ప్రహరీ అయి పెట్టిన తర్వాత గచ్చు చేసిన తర్వాత పూలు అనేది కూడా చాలా వరకు తగ్గిపోయినాయి పూయడము. ఇప్పుడు వచ్చేసరికి ఒక 5 మూరలు 6 మూరలు అయితే పోస్తుంది అంతేను. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ అయితే కొయ్యాలి. మా పండు అయితే మమ్మల్ని అసలు కొయ్యటమే లేదు. ఓడొచ్చి మాకు ఊరిని అడ్డం తగులుతూ ఉన్నాడు. చిన్న చిన్న మొగ్గలు ఆకులు అన్నీ కోసేస్తూ ఉన్నాడు. నేను మా బుడ్డమ్మ అయితే కోస్తూ ఉన్నాము. చూసారా మా పండు, వీటిదైతే అసలు లేకుండా మేము ఈ ఎండకి ఈ గాలి ఆడిన దానికి వీటి సరిపోతుంది అయితే మాకు టైం. ఈరోజు మా బుడ్డమ్మకి వచ్చేసరికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఎంటికలు ఉండేది ఒక్క రోజైనా సరే పూలు మాత్రం దండిగా కావాలంటది. మా బుడ్డమ్మని చూసినప్పుడల్లా నా కూతురే నాకు గుర్తుకు వస్తుంటుంది. నా కూతురు కూడా చిన్నప్పుడు అంతేను, ఇంటికి ఒక్క రోజైనా సరే పూలు మాత్రం తన కళ్ళకు కనిపించేలాగా పెట్టుకోవాలనేది. ఇప్పుడు అలాగే తయారైంది మా బుడ్డమ్మ కూడా. ఇంటికి ఒక్క రోజైనా సరే పూలు మాత్రం కిందకల్లా ఉండాలంటది. చూడండి, మా బుడ్డమ్మ అయితే పాపం ఎండకి కష్టపడి కోస్తూ ఉంది. సాయంత్రం చెమటలు అయితే చూడండి ఎలా పడతా ఉన్నాయో. మా పండు అయితే ఊరినే వచ్చి మమ్మల్ని ఇసిగిస్తూ ఉన్నాడు. ఓన్ చూసుకొని సరిపోతుంది. ఒక పక్క ఈ పూలు పోయిన. చూడండి, ఫైనల్గా అయితే మా బుడ్డమ్మ అయితే పూలు అయితే కోస్తూ ఉంది. కోసన్ని ప్లేట్లోకి అయితే వేసుకుంటా ఉంది. మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, పూలు అయితే కోస్తాను. ఈ చిన్న చిన్న మొగ్గలు వేసరికి చాలా టైం అయితే పడతా ఉంది. నిదానంగా చూసి కోసుకుంటా ఉన్నాము నేను మా బుడ్డమ్మ అయితే. వద్దులే బుడ్డమ్మ, నువ్వు పక్కన ఉండనా సరే లేదని మా బుడ్డమ్మ కోస్తూ ఉంది. చూసారు కదా, ఫైనల్గా అయితే కోసేసినాము. ఇంకా కొద్దిగా అయితే ఉండయి. ఎందుకు అని చెప్పి ముగ్గు ఇంతవరకు చాలు అని చెప్పినాను. ఇంతవరకు అయితే కోసుకొని అయితే ఇంకనైతే మిద్ది దిగేస్తాం మేము. ఇప్పుడు వచ్చేసరికి టైము 6:30 అయితే అయింది. 6:30 అయినా సరే ఎండ అనేది అస్సలు తగ్గలేదు. చెమటలు పట్టిపోతూ ఉండి. మా బుడ్డమ్మ అయితే పూలన్నీ కోసినని చెప్తా ఉంది. చూడండి, చెమటలు అయితే ఎట్ట అయిపోయింది. మా బుడ్డమ్మ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో లాస్ట్కి. పూలు వచ్చేసరికి అయినా సరే మా బుడ్డమ్మ ఎంత ఇష్టంగా కష్టపడి కోసింది. చూస్తున్నారు కదా, తనంతే గోరింటకి అయితే పెట్టుకుంది. చూపిస్తుంది దాన్ని కూడా చూడండి అని. ఫైనల్గా అయితే పూలు కోసేసినాము, అల్లేసినాము. చూసారు కదా, ఇవి వచ్చేసరికి ఈరోజు ఒక 3 మూరలు అయితే వచ్చినాయి. 3 మూరల పైన వచ్చినాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వచ్చేసరికి ఎట్లా ఏదన్నా ఒక 5 మూరలకు అయితే ఉంటాయి. రేపు కూడా అయితే కోస్తాము. ఫైనల్గా అయితే నేను మా బుడ్డమ్మ కష్టపడి మొగ్గలన్నీ కోసి మా పండుగతో ఏకత ఈ పూలు అయితే అల్లేసినాము.